మేడం మేడం సుప్రియ గారు గ్యాస్ బుక్ చేశారు కదా మేడం? అవునండి. హెచ్పి గ్యాస్ వేద ఎంటర్ప్రైజెస్ నుంచి వచ్చినాం మేడం. నమస్తే మేడం, నా పేరు సంతోష్ మేడం. నమస్తే అండి. గ్యాస్ బుక్ చేశారు, లోపలికి తీసుకొస్తారు. ఓకే మేడం. సిలిండర్ ఇచ్చాం కదా, ఇప్పుడు పీడీసీ చేసిస్తాం మేడం. పీడీసీ అంటే ఏంటన్నా? పీడీసీ అంటే ప్రీ డెలివరీ చెకప్ మేడం. అంటే సిలిండర్ లో ఓరింగ్ ఉందా లేదా, పిన్ లీకేజ్ ఏమైనా ఉందా లేదా, బాటమ్ లీక్ ఏమైనా ఉందా చెక్ చేసి ఇచ్చేస్తాం మేడం. మేడం ఇది ట్యాంపరింగ్ సీల్ మేడం. మీ ముందరే ఓపెన్ చేసి చెక్ చేస్తాను మేడం. సీల్ కరెక్ట్ గా ఉంది చూడండి. ఓకే మేడం, ఇది ఓరింగ్ పిన్ లీక్ చెక్ చేస్తాను మేడం. మీ ముందు వాటర్ ఏమైనా కావాలండి? వాటర్ ఏమవుతుంది మేడం? తాగడానికి కాదండి, చెక్ చేయడానికి కొంతమంది వాటర్ యూజ్ చేస్తూ ఉంటారు కదా. వాటర్ ఏం అవసరం లేదు మేడం. ఇప్పుడు కంపెనీ నుంచి లీకేజ్ టెస్టర్ అనేది కొత్తగా వచ్చినాయి మేడం. దాని నుంచి మేము టెస్ట్ చేసి ఇచ్చేస్తాం మేడం. ఓరింగ్ కోట్ ఉంటుంది, లీకేజ్ డిటెక్టర్ కోట్ వస్తుంది మేడం. ఇది ఓరింగ్ టెస్టర్ మేడం. ఇది ఇలా ప్రెస్ చేసి పట్టుకున్నాం అనుకోండి, ఇప్పుడు గ్రీన్ లో ఉంది చూడండి మేడం. ఒకవేళ అదే ఓరింగ్ పోయింటే రెడ్ లేక్ వస్తుంది మేడం. అంటే ఇది ఇప్పుడు కరెక్ట్గా ఉంది మేడం. ఓకేనా? ఇది ఒకటి మేడం. దీని తర్వాత పిన్ లీకేజ్ మేడం, అంటే వాల్ లీక్. ఇది వాల్ పిన్ ఉంది కదా, వాల్ లీకేజ్ అనమాట పిన్ లీక్ టెస్టర్ ఇది. దీన్ని కూడా సేమ్ అంతే, ఇలా ప్రెస్ చేసి పట్టుకుంటే మేము ఇక్కడ గ్రీన్ పోయి రెడ్ వచ్చిందంటే అది పిన్ లీకేజ్ ఉన్నట్టు మేడం. ఇది చూడండి మేడం, కరెక్ట్ గా ఉంది. 15.7 అనమాట. ఇది గ్యాస్ వచ్చేసి 14 పాయింట్, అంటే మొత్తం మనకు 29.9 అంటే 29.9 రావాలి మేడం. చూడండి ఇప్పుడు వెయిట్ చేస్తాం మేడం. ఇలాగే మేడం కబోర్డ్స్ చేసుకున్నా కూడా ఇలాగ వెంటిలేషన్ ఉండేలాగా చేసుకోవాలి మేడం. ఎందుకంటే ఎక్కడన్నా కొంచెం స్ప్రెడ్ అయినా కూడా గ్యాస్ లీకేజ్ అయినప్పుడు ఆటోమేటిక్ గా బయటకి ఎయిర్ అనేది వెళ్ళిపోతుంది మేడం. నేను తగిలిస్తాను రండి మేడం. మేడం అలాగే మీ పైప్ కూడా కొంచెం చెక్ చేయాలి మేడం. ఓకే, చెక్ చేయండి. ఇవ్వండి మేడం. ఇలాగ పైపు ఇట్లా చీలికలు వచ్చినప్పుడు అంటే ఎక్స్పైరీ డేట్ అయిపోయిన తర్వాత కంపల్సరీ చేంజ్ చేసుకోవాలి మేడం. ఇది 5 years ఒకసారి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది ఇక్కడ. అట్లా పైప్ చేంజ్ అనేది చేసుకోవాలి మేడం అనమాట. వేరే పైప్స్ కూడా ఏం వాడద్దండి మేడం దయచేసి. ఇలాంటి సురక్ష హోస్, హెచ్పి గ్యాస్ వారి సురక్ష హోస్ మాత్రమే వాడండి. అలాగే మేడం, మీరు ఎప్పుడైనా స్టవ్ అంటించేటప్పుడు అగ్గిపెట్టెలు అట్లాంటివి, అగ్గిపుల్లలు అలాంటివి యూజ్ చేయండి మేడం. ఎందుకంటే అవి మనం అంటించే టైంలో చేతులు కాలే అవకాశం ఉంటుంది మేడం. అందుకు కాబట్టి సురక్ష వాడే ఫ్లేమ్ లైటర్ మేడం, ఇలాంటి యూజ్ చేయండి. అలాగే మేడం, మీరు వంట చేసుకునే టైంలో తగు జాగ్రత్త తీసుకోవాలి మేడం. ఎలాగంటే ఇప్పుడు మీరు పాలు ఇక్కడ పెట్టేశారు అనుకోండి, పాలు కానీ అన్నం కానీ పెట్టేస్తాము, మనకు మొబైల్ కాల్ వస్తుంది. కాల్ వచ్చినప్పుడు టీవీ సీరియల్ వచ్చిందని మనం ఇక్కడ దీన్ని వదిలేసి అట్లాగే బయటికి వెళ్ళిపోయి మనం మొబైల్ కాల్ మాట్లాడిన తర్వాత వచ్చామనుకోండి, అక్కడికి పాలు పొంగిపోయి ఇక్కడ ఆఫ్ అయిపోయి ఉంటుంది మేడం. అప్పుడు గ్యాస్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది, లీక్ అవుతుంది. అప్పుడు మీరు వెంటనే చూసుకోవాలి మేడం. చూసుకొని రెగ్యులేటర్ ఆఫ్ చేసేది. ఫస్ట్ రెగ్యులేటర్ ఆఫ్ చేసి అట్లనే ఎప్పుడైనా మీకు అలా అనిపించినప్పుడు, ఏదైనా ఫైర్ అనుకున్నప్పుడు తెలిసింది అనుకోండి, ఈ ఫైర్ గార్డ్ కూడా ఉంటుంది మేడం. ఫైర్ గార్డ్ అనేది మీరు జస్ట్ సింపుల్గా యూజ్ చేసుకోవచ్చు మేడం. ఇదే పెద్ద కష్టం కాదు. దీనికి సింపుల్గా జస్ట్ స్ప్రే మేడం. ఇది ఇలాగ క్యాప్ తీసేసుకొని మనకి ఎక్కడైనా పైప్ దగ్గర కానీ ఇట్లా ఫైర్ అయింది అనుకోండి, జస్ట్ స్ప్రే చేస్తే అక్కడే ఆఫ్ అయిపోతుంది మేడం. తగు జాగ్రత్తల్లో మీరు వంట చేసుకోండి, ఎప్పుడు సేఫ్టీగా ఉండండి. అలాగే మేడం మీరు ఎప్పుడైనా ఊరట్టు వెళ్ళేటప్పుడు, బయటకు వెళ్ళేటప్పుడు రెగ్యులేటర్ స్విచ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసి పెట్టేసి దానికి సేఫ్టీ క్యాప్ ఉంటుంది మేడం. సేఫ్టీ క్యాప్ పెట్టేసి పక్కకి వెళ్ళిపోండి. ఎందుకంటే మనం తెలియకోకుండా ఆన్లో పెట్టుకొని లీకేజ్ అయ్యే ఛాన్సెస్ లేకుండా ఉంటుంది మేడం. అట్లా ఎప్పుడైనా మీకు లీకేజ్ ఛాన్సెస్ అట్లా జరిగినప్పుడు అనిపించినప్పుడు జస్ట్ మీరు డోర్స్ తెచ్చి పెట్టండి, మా ఏజెన్సీకి ఇన్ఫార్మ్ చేసేయండి మేడం. మేము వచ్చి దాన్ని చెక్ చేసి మీకు చెప్పేస్తాం ఎట్లా ఏం ప్రాబ్లం ఎట్లా యూజ్ చేసుకోవాలని. అలాగే మేడం, మీరు సిలిండర్ చేంజ్ చేసుకోవాలనుకున్నా కూడా క్లీన్ చేసేటప్పుడు మీకు ఇప్పుడు లేడీస్ ఉంటారు, ఎక్కువ వెయిట్ చేసుకోలేదు, పట్టుకోలేదు సిలిండర్ను. అట్లాంటి దానికోసం ఇప్పుడు ట్రాలీ ఉంది మేడం. ఇది అనేది మీకు ఇట్లా సిలిండర్ పైన పెట్టేస్తుంది. ఇక్కడ మీరు క్లీన్ చేసుకోవాలనుకుంటారు, కింద మీరు వెయిట్ జరపలేదు కాబట్టి దీనిపైన ఉంటే సిలిండర్ కొంచెం ఈజీగా మీరు సైడ్ జరుపుకోవడానికి, క్లీన్ చేసుకోవడానికి నీట్గా ఉంటుంది అనమాట. ఇలాంటి వీల్స్తో ఉంటుంది కాబట్టి మీరు క్లీన్ చేసుకోవడానికి అట్లా ఇబ్బంది పడుకోకుండా ఫ్రీగా ఉంటుంది. ఇలాంటివి యూజ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. అలాగే మేడం, ముఖ్యంగా ఇది సేఫ్టీ ఇంస్ట్రక్షన్స్ మేడం.
ఇది మీ వంట రూమ్లో ట్యాగ్ చేసుకోండి మేడం. ఎందుకంటే మనం వంట చేసుకునే టైంలో దీని నుంచి ఎలాగ యూజ్ చేసుకోవాలనేది దీంట్లో మొత్తం డీటెయిల్స్గా ఉంటుంది. ఇది ఇక్కడ తగిలించుకున్నాం అనుకోండి, మీరు వంట చేసుకున్నప్పుడు జస్ట్ చూసుకుంటే మీకు కొంచెం ఐడియా వస్తుంది మేడం. ఎటువంటి ప్రమాదం జరగకుండా యూజ్ చేసుకుంటే మన హెచ్పి గ్యాస్ అనే ఫ్రెండ్లీ గ్యాస్ మేడం. ఇట్లా యూజ్ చేసుకోండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. చూసారు కదా, హెచ్పి గ్యాస్ వాళ్ళు మనకి ఎన్ని సేఫ్టీ ప్రికాషన్స్ చెప్తున్నారో. వాళ్ళు మనకు వచ్చి డోర్ డెలివరీ చేయడమే కాకుండా గ్యాస్ని ఎలా యూజ్ చేయాలి అండ్ దాంతో వచ్చే ప్రాబ్లమ్స్ని ఎలా ఫేస్ చేయాలి అన్నీ మనకు వివరంగా చెప్తున్నారు. సో ఇలాంటివన్నీ మనకి ఇంత జాగ్రత్తగా చెప్తున్నప్పుడు నాలాంటి హౌస్ వైఫ్స్కి గ్యాస్ గురించి ఎందుకు భయం వేస్తుంది? వంట చేయాలన్నా, గ్యాస్ వాడాలి అన్నా కూడా ఎటువంటి భయం లేకోకుండా ఇటువంటి ప్రికాషన్స్ అన్నీ మనం యూజ్ చేసుకుంటే ఈజీగా వాడుకోవచ్చు. అండ్ అలాగే మనం ముందు గ్యాస్ బుక్ చేయాలంటే కాల్ చేయాలి, నెంబర్స్ చెప్పాలి, ఇదంతా ఉండేది. కానీ ఇప్పుడు గ్యాస్ బుక్ చేయాలంటే జస్ట్ మిస్డ్ కాల్ ఇస్తే చాలన్నమాట, మనకు గ్యాస్ అనేది బుకింగ్ అయిపోతుంది. అండ్ అలాగే బుక్ అయిన వితిన్ 24 అవర్స్లోనే మనకు డోర్ డెలివరీ కూడా చేస్తారు. అండ్ వీళ్ళ సర్వీస్ చాలా బాగుంటుంది. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం నాలాంటి హౌస్ వైఫ్స్కి చాలా యూజ్ అవుతుంది. వేద్ ఎంటర్ప్రైజెస్ హెచ్పి గ్యాస్ తాడిపత్రి వాళ్ళు మనకు డోర్ డెలివరీ చేయడమే కాకుండా ఇలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ ఎన్నో చెప్తూ మనకు ఇంకా ధైర్యాన్ని ఇస్తున్నారు. సో ఇంకేంటి చూస్తున్నారు? గ్యాస్ గురించి ఎలాంటి తగు జాగ్రత్తలు తీసుకోవాలో మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ తెలిసేలా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ టు వేద్ ఎంటర్ప్రైజెస్ హెచ్పి గ్యాస్ తాడిపత్రి.